రుణమాఫీ పథకంతో రైతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. అర్హులైన రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ పథకం వర్తింపచేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి కొర్రీలు లేకుండా పారదర్శకంగా రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ సత్యవతి కోరారు. ఇక రుణమాఫీ అమలు చేసేంత వరకు రైతులకు అండగా ఉండి పోరాడతామన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రైతులకు రుణమాఫీ చేయాలనే ఏకైక డిమాండ్ తో ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు మరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలందరికీ అన్ని ఇస్తాము, ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు రైతులందరికీ తీరని ద్రోహం చేస్తా ఉన్నారు. ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైతాయని చెప్పి మొదటి మీటింగ్ పెట్టుకుంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో మరి 45 లక్షల కోట్లు 45,000 కోట్ల రూపాయలు అవసరమైతాయని చెప్పి బ్యాంకర్లు తేల్చిండ్రు. కానీ క్యాబినెట్ లో 31 కోట్లకే అనుమతులు తీసుకున్నారు. మళ్ళీ బడ్జెట్ లో 26 కోట్లకు మరి ఈ సంవత్సరం బడ్జెట్ లో 26,000 కోట్లు పెట్టుకుంటే మేము అందరం కూడా దాన్ని నిరసించినాం, ప్రశ్నించినాం.